తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం దండిగా పెరిగింది. పన్నుల రూపంలో రాబడి 12% ఎక్కువగా వస్తోంది. కానీ వచ్చిన పైసలు ఏమైతున్నాయో మాత్రం అర్థం కావటం లేదు. ఒకవైపు సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తలేరు. కొత్త పథకాల మాటెత్తితే ఆదాయం లేదని కహానీలు చెబుతున్నారు. అప్పులు పెరిగాయని కేంద్రం దగ్గర సాయం కోసం దేబిరిస్తున్నారు. ఇప్పిడి మొప్పిడిగా అప్పులు చేస్తున్నారు. పెరిగిన ఆదాయం చేసిన అప్పులతో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. లంక బిందెలు ఉన్నాయని అనుకుంటే ఇక్కడ ఖాళీ కుండలు కనిపిస్తున్నాయంటూ సీఎం రేవంత్ సెట్ అయ్యారు. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయడా? రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. మీరే సహకరించాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ సర్కార్ బీదారుపులు. ఆదాయం కన్నా చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి. రైతు బంధు, రుణమాఫీ వంటివి ఆలస్యం అవుతాయంటూ ప్రభుత్వం చెబుతున్న కహానీలు. ఖజానా ఖాళీగా ఉంది. బిల్లులు చెల్లించే పరిస్థితి లేదంటూ కాంట్రాక్టర్లు, ఇతరులకు అధికారులు చెబుతున్న సమాధానం. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 3 నెలల్లోనే అదనంగా 4,000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం పన్నుల వసూళ్లు, జరిమానాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇసుక, మద్యం, జీఎస్టీ తదితర ఆదాయ మార్గాలను పెంచే పనిని మొదలుపెట్టింది. వసూళ్లను కఠినతరం చేయాలని సంబంధిత శాఖలకు, అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరిగినట్లు చెబుతున్నారు. గతంలో ప్రతి నెల రాష్ట్ర ఆదాయం సుమారు 10,000 కోట్ల వరకు వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన విధానాల ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 12% మేర ఆదాయం పెరిగినట్లు సమాచారం. 3 నెలల్లోనే రాబడి 34,000 కోట్లు దాటిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఏకంగా 13,000 కోట్ల మార్కు దాటిందని అంటున్నారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో రాబడి ఉంటుందని చెబుతున్నారు. ప్రజలపై పన్ను భారం మోపకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని, రాబడులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ మినరల్స్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న వారిపై తనిఖీలకు మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను పెంచడమే కాకుండా విజిలెన్స్, నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మరింత కట్టుదిట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేటాయించిన అనేక మైనింగ్ లీజులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రద్దు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న చితక లోపాలను కూడా వదలకుండా ఇసుక లారీలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటిని వెంటనే చెల్లించకపోతే మైనింగ్ కు అనుమతులు పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కఠిన చర్యల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దళారులు బ్లాక్ మార్కెట్లో ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పై కొరడా జులిపిస్తున్నారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు లిక్కర్ ను డెలివరీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిక్కర్ సరఫరా వాహనాల వెబిల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మొత్తంలో ఆదాయం పెరుగుతున్నా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఖజానా ఎందుకు నిండటం లేదని ఇప్పుడు అందరిలోనూ సందేహాలు కలిగిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం రైతు బంధు డబ్బులను 7,000 కోట్లను సిద్ధం చేసి పెడితే అందులో మెజారిటీ భాగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, సొంత నేతల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించినట్లు ప్రచారం సాగుతుంది. అందుకే రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలకు కూడా ఈ రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేయడం లేదు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా నిధులు ఆలస్యంగా విడుదలవుతున్నాయన్న చర్చ నడుస్తుంది. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినామనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగితే ఆ పెరిగిన మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఖర్చును భరించేందుకు జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తరలిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2.5 కోట్లు ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందనే చర్చ రాజకీయ నాయకుల మధ్య సాగుతోంది. అందుకే ఆదాయం పెరిగినా రాష్ట్ర ఖజానాలో మాత్రం చిల్లి గవ్వ మిగలటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ అండ్ కేబినెట్ బీదారుపులు అరుస్తుంది. తమకు అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలంటూ వేడుకుంటోంది. గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపించిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వచ్చిన 4 నెలల్లోనే 18,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటికీ అనేక రకాల చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్వేతపత్రం విడుదల చేయాలంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. దోచుకోవడం, దాచుకోవడమే కాంగ్రెస్ విధానమని, ఇప్పుడు ఇందుకు ఇదే నిదర్శనమని గుర్తు చేస్తున్నాయి.